హాయ్ హలో సౌజన్య సలీన్ వన్ ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు ఎగ్తో ఇంకొక వెరైటీ రెసిపీ చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఎగ్ తోటి కాంబినేషన్లో ఈ 6 eggs తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 6 eggsని మనము కొట్టేసి ఒక బౌల్లో బీట్ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఒక 2 తీసుకున్నాను. ఒక రెమ్మ కరివేపాకండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం రండి. నూనె వేడెక్కిందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాము. ఇది బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు ఉల్లిపాయ ఈ విధంగా వేగిపోయిందండి. కారం వేసుకుందాము. పసుపు ఉప్పు వేసేసాను, నేను చెప్పడం మర్చిపోయాను. ఎక్కువగా వేగడం కోసం పసుపు ఉప్పు వేసేసానండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నాను. బాగా కలిపేసి ఎగ్స్ను వేసేసుకున్నామండి. ఎగ్స్ ముందుగానే నేను తీసుకున్నానని చెప్పాను కదా, 6 eggs ఇవి బీట్ చేసేసాను. ఇలా చుట్టూ వేసేసుకుంటున్నాను. గంట తీసేసి చుట్టూ వేసేసుకోండి. ఒక 2-3 minutes మూత పెట్టాలి. ఇప్పుడు మూత పెట్టేస్తానండి. ఒక 2-3 minutes ఆగాలి. ఇప్పుడు 2-3 minutes అయిపోయింది. మూత తీసి చెక్ చేద్దాము. గుడ్డు అంతా ఇలాగ అయిపోతుంది కదా, మెల్లగా టర్న్ చేసుకోండి. ఇలాగ ఇప్పుడు ఒక్కసారి టర్న్ చేసేసుకోవాలి. మెల్లగా తిప్పేసి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేసుకొని తినండి. ఇప్పుడు నేను ఇలా తిప్పేసాక ఒకటి వేస్తాను. అదేంటని మీరు అడుగుతారు. ఖచ్చితంగా చాలా టేస్టీ ఉంటుంది. కారము తక్కువ ఎందుకు వేసానంటే, నేను ఆల్రెడీ ఎండు కారంలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఎండు కారం కదండి. ఎండు కారంలో వెల్లుల్లి మామూలుగా ఎండు కారం వేసేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఇన్స్టెంట్గా, నేను ఇక్కడ నా టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా మనకి అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. ఇంకా సైడ్ డిష్ కూడా ఏం అవసరం లేదనమాట. అంత టేస్టీ బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే కొంచెం పెద్దగా ఉంచుకోండి, లేదంటే కొంచెం చిన్నగా ఉంచుకోండి, మీడియం సైజుగా. ఇప్పుడు ఈ పౌడర్ వేసేయాలి. ఎండు కొబ్బరి ప్లస్ వెల్లుల్లి, ఎండు కారం. ఇంకా కొంచెం పడుతుందండి, వేస్తాను. మీ ఇష్టానికి తగినట్టు వేసేసుకొని కలిపేసేసి ఒక 2 minutes మూత పెట్టండి. కొబ్బరి అంతా పట్టేసుకుంటుంది మసాలా లాగా. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఒక 2 minutes మూత పెడతాను నేను. ఇప్పుడు ఏమైనా మీకు తక్కువగా ఉంటే, కారం కానీ ఉప్పు కానీ తక్కువగా ఉంటే వేసుకోండి. మర్చిపోయానండి, ఎగ్ బీట్ చేసేటప్పుడు నేను లైట్ ఉప్పు వేసాను. జస్ట్ చిటికెడ వేసాను అనమాట. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. నేను మూత తీసేసాను. ఇప్పుడు మన ఎగ్గు కొబ్బరి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. ఇంకా టేస్టీ ఎమ్మి ఎగ్ వెల్లుల్లి కారం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.